ఫ్రెండ్స్, ఇవాళ మనం డొమినియన్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ప్లాట్ చాలా సింపుల్ అండి. అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే ఉండదు. ఏంటంటే ఏం లేదు, 25 ఏళ్ల క్రితం ఏమైందంటే దేవుడు నైట్ మంచిగా తిని అతని గదిలోకి వెళ్ళి పడుకుని పోయాడు. పొద్దున్న లేచి చూస్తే దేవుడు గదిలో లేడు. అందరూ కలిసి తెగెతికారు, ఎక్కడ కనిపించలా. దేవుడు అంటే ఏదో మనిషినేం దేవుడు అతను కనిపించలేదు అని కాదు, ఒరిజినల్ దేవుడు. అంటే వాళ్ళ దేవుడు ఎవరో నాకు తెలీదు, వాళ్ళ దేవుడు మెయిన్ దేవుడు కనిపించలా, తప్పిపోయాడంట. అయితే వాళ్ళ దగ్గర ఏంజెల్స్ ఉంటారు కదా, ఏంజెల్స్ ఉంటారు అంటే ఏంజెల్స్ అంటే మన దగ్గర అనుకోండి ఒకటే అనుకుంటాం, అందమైన అమ్మాయిలు కొలంలో స్నానం చేస్తూ ఉంటారు, దేవదూతలు వాళ్ళే ఏంజెల్స్. అలా కాదు, ఏంజెల్స్ అంటే వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలు జలపాతాల స్నానాలు చేసే వాళ్ళే దేవతలు కాదు. చాలా మంది ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా దేవుడి కింద పనిచేసే టీం చాలా పెద్దది. ఆ టీం మొత్తానికి రెక్కలు ఉంటాయి. వాళ్ళందరినీ ఏంజెల్స్ అని అంటారు. ఇప్పుడు పొద్దున్నే లేచి చూసేటప్పుడు దేవుడు కనిపించలేదు కదా, ఎక్కడ అని తెగెతికారు, దేవుడు ఎక్కడ కనిపించలా. వెళ్ళిపోయేటప్పుడు దేవుడు లెటర్ కూడా రాసి పెట్టలేదంట, ఇన్ఫర్మేషన్ ఏమీ లేదంట. అప్పుడు ఇదంతా చూసి ఏంజెల్ హెడ్ ఒకడు ఉన్నాడు. ఆ హెడ్ గాడు మనుషుల దగ్గరికి వెళ్ళి పడాలను కొట్టాడు మొహన్ కేసి. మనుషులకు అర్థం కాలే, ఏందిరా ఎందుకు కొట్టావు, ఏమైందిరా అంటే దేవుడు కనిపించలేదురా అని చెప్పాడు. మనుషులేమో మేము ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తున్నాం, మాకు మాత్రం ఏమైనా కనిపిస్తున్నాయి, దేవుడు మాకు కూడా కనిపించలేదు అని చెప్తే ఆడేమో అట్ట కాదురా, దేవుడు గదిలో ఉండాల్సింది కనిపించలా, అతను మాయమైపోయాడు, అసలు ఎక్కడా లేదు అతను అని అతను గోల. మనుషులేమో ఇప్పుడు నన్నేడు చేయమంటావురా, ఎతుకుతావా అంటే ఆ డీమన్స్ హెడ్ గాడు ఏంది, దేవుడు మనుషులైన మీ వల్లే కనిపించలా అని చెప్తే మనుషులేమో మాకేం సంబంధం, దేవుడు ఏంది దేవుడు ఏం చేయింది మధ్యలో మేమేంది, ఏదో హడావిడి చేస్తుంటాం కానీ మాకు అంత సీన్ లేదంటే. డీమన్స్ హెడ్ ఏమో మీరు చేసే ఎదవగోలు తట్టుకోలేకే ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు, మీదే తప్పంతా, మిమ్మల్ని అందరూ చంపేస్తా, నాశనం చేసేస్తా, నరికేస్తా అని చెప్పి గొడవ మొదలు పెట్టాడు. ఇలా గొడవ మొదలు పెట్టిన ఏంజెల్ హెడ్ గాడు ఎవడంటే గేబ్రియల్. ఈ గేబ్రియల్ గాడ్ లాగే చాలా మంది ఏంజెల్స్, ఇంకా చాలా మంది ఏంజెల్స్ గ్రూపులకి హెడ్లు కూడా ఉంటాడు. వీడు ఒక హెడ్. రకరకాల ఏంజెల్స్ ఉంటారు, నిద్రపుచ్చే ఏంజెల్స్ అని, కళలు తెప్పించే ఏంజెల్స్ అని, కళ్ళలో భయపెట్టే ఏంజెల్స్, హ్యాపీ చేసే ఏంజెల్స్, మనిషి బాడీలో జరిగే ప్రతి విషయానికి ఒక్కొక్క ఏంజెల్ ఉంటాడు, ప్రతి టాస్క్ కి ఒక ఏంజెల్. అలా ఏంజెల్స్ హెడ్స్ ఉంటారు, ఏంజెల్స్ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తారు, జబ్బు వస్తే హాస్పిటల్ పోతారు. అట్టే చాలా పెద్ద ప్రపంచం నడుస్తుంది, ఏంజెల్స్ కూడా అట్టే బతుకుతా ఉంటారు. అయితే చాలా మంది పెద్ద పెద్ద ఏంజెల్స్ మనుషుల జోలికి అసలు రావట్లేదు, ఏడిసారి వాళ్ళకి అంత సీన్ లేదు, దేవుడు ఇంకేదో విషయం వెళ్ళిపోయి ఉంటారులే అని. గ్యాబ్రియల్ ఉన్నాడు ఏంజెల్ హెడ్ గాడు, వాడు మాత్రం కేవలం మనుషుల వల్లే దేవుడు వెళ్ళిపోయాడు, మనుషులందరిని చంపేస్తే అప్పుడు దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తాడు, నేను మనుషులందరిని చంపేస్తానని చెప్పి చాలా మంది ఏంజెల్స్ ని పోగేసుకుని రకరకాల ఏంజెల్స్ తో టీమ్ అప్ అయ్యి భూమి మీద కనిపించిన మనిషిని కనిపించినట్టు చంపేయడం మొదలు పెట్టాడు. మైకెల్ అని ఇంకో ఏంజెల్ కూడా ఉన్నాడు. ఆ ఏంజెల్ ఏంది మంచోడు, వాడేమో మనుషులతో ఏం తప్పు లేదు, వాళ్ళ డిజైన్ మోడలే డిఫెక్టివ్, గజ్జాశాలు వేస్తూనే ఉంటారు, అసలు మనుషుల్ని పుట్టించిందే దేవుడు, బట్ వీళ్ళు అమాయకులుగా వీళ్ళకి ఏం తెలియదు అని చెప్పి మనుషుల సైడ్ ఫైట్ చేయడానికి ఇక్కడ మనుషులతో కలిసిపోయాడు. మొత్తం మీద గ్యాబ్రియల్ ఏంజెల్ హెడ్ గాడు వాళ్ళ టీం ఒక సైడ్, దీంతో పాటు మనుషులకు హెల్ప్ చేసే మైకెల్ గాడు మైకెల్ ఏంజెల్ వీళ్ళంతా ఒక సైడ్. ఇలా ఫైట్లు చేస్తూనే ఉన్నారు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. ఉండే కొద్ది మనుషులు భూమి మీద రకరకాల చోట కోటలు కట్టుకొని, కోట చుట్టూ గోడలు కట్టుకొని ఏంజెల్స్ లోపలికి రాకుండా జాగ్రత్తగా బతుకుతున్నారు ఎట్టోగట్ట. ఇప్పుడు పురాతన పుస్తకాల్లో ఏం చెప్తున్నారంటే మైకెల్ గాడు ఉన్నాడు కదా, మైకెల్ గాడు ఎంతో మంది మనుషులు కాపాడుతూ ఉంటాడు. బట్ ఒక రోజు మైకెల్ గాడు ఒక బేబీని కాపాడబోతున్నాడు. ఆ బేబీ పెద్దగా అయ్యి అంటే బాగా పెద్దోడయ్యి ప్రపంచాన్ని ఇంకా కాపాడబోయేదాడే, మనుషుల్ని కాపాడడానికి పుట్టిన ఒక కారక జన్ముడు వస్తాడు. ఆ జన్ముగాడు పుట్టాడంటే ఖచ్చితంగా గేబ్రియల్ హెడ్ అదే ఆ హెడ్ ని చంపేస్తాడు, తర్వాత మనుషులంతా ప్రశాంతంగా ఉంటారు. ఆ జన్ముగాడు పుట్టాక వాడిని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే వాడి బాడీ మీద ఆల్రెడీ పుట్టుమచ్చలు అదే పచ్చబొట్టులు ఆల్రెడీ పుట్టించి పచ్చి కనిపిస్తా ఉంటాయి మొత్తం బాడీ అంతా. కారక జన్ముడు ఎవడో ఉంటాడు కదా, సో వాడే జన్ముడు అవ్వబోతాడని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంటది. కట్ చేస్తే ప్రజెంట్ ఆయనకు వస్తాము, భూమి అంతా గబ్బు అయిపోతుంది. అంటే ఏం తెలుసు, మనుషులు ఫైట్ చేస్తా మధ్యలో అన్ని కూల్చుకుంటా పోయేది, కోట లోపల బతుకుతా ఉంటారు. ఇప్పుడు కట్ చేస్తే అలెక్స్ అని చెప్పి ఒకరిని చూస్తాం. వీడేందంటే చెప్పి ఇలా కోట అవతల లోపలికే ఉంటారని చెప్పి వీడైతే కోట దాటి బయటకు వచ్చేసాడు. బేసిక్ గా కోట నుంచి బయటకు ఎవరిని రాని, వీడు మాత్రం బయటకు వచ్చాడు. ఎందుకంటే వెతుకుతా ఉన్నాడు, అంటే ఏమైనా స్పిరిట్స్, దెయ్యాలు, దేవదూతలు, ఏంజెల్స్ అండ్ దేవుడు కూడా కనిపించలే అని చెప్పారు కదా, దేవుడు కూడా కనిపిస్తాడేమో. దేవుడిని కనిపెట్టేసాం అనుకోండి, గేబ్రియల్ గాని పిలిపించి అదిగో దేవుడు మమ్మల్ని వదిలేయ్యా అని చెప్పొచ్చు. అలా పోయి చూస్తే మనకి కొంతమంది మాన్స్టర్స్, ఏంజెల్స్, మనుషులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ లోపలికి వచ్చి ఒకరిని కాల్ చేస్తాడు, వాళ్ళకి ఒళ్ళు మండిపోద్ది, అసలు మేము ఏం చేసామో మిమ్మల్ని, నిన్ను ఎవడు గెలిగాడు అసలు అని చెప్పి ఒక ఏంజెల్ ఎంట పడతాడు. అందరు ఏంజెల్స్ ఎదలు కాదురా, మేము మీ మనుషులు నేను కలిసి మంచిగా టీ తాగడానికి వచ్చామంటే మమ్మల్ని కాలుతాయిందని చెప్పి కోపంతో మనం లేపేయడానికి ఎంటపడతా ఉంటాడు. ఎంటపడిపోయి వీడిని ఊపేస్తా ఉంటాడు. మనోడు ఎలాగోలా సిటీ గేట్స్ దాకా వచ్చేసి ఉంటాడు. అప్పుడే మిసైల్స్ యాక్టివేట్ అయిపోతాయి గోడ దగ్గర. వాడు బ్రేక్ అయ్యగానే ఏంజెల్ గడు ముందు పడి దొల్లుకుంటా పోయి గాల్లోకి వెళ్తాడు. గాల్లో మళ్ళీ వెనకొస్తుంటే ఆ మిసైల్స్ తో వీడిని కాల్ చేస్తారు. ఏంజెల్ గడు పోతాడు. దీని తర్వాత అలెక్స్ గారిని వీడిని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ముత్తుకొని 100 సార్లు చెప్పారు బయట పోమాకగా నీకు దండం పెడతావని చెప్పి. కూర్చొని ఇంటరాగేషన్ చేస్తా మైకిల్ గడు వల్ల కోడా తీసుకుని టపాటపామని కొడుతుంటాడు. అదే మనుషులకు హెల్ప్ చేయడానికి వచ్చిన రెక్కల ఏంజెల్ గడు
బయట ఏం చూసావంటే చాలా చూసారు ఆయన, అసలు మీ బ్యాచ్ వాళ్ళు తెగదూతున్నారు బయట. కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మీ సైడ్ వాళ్ళు చూడడానికి మనుషుల్లాగే తయారై వస్తున్నారు, కానీ వాళ్ళు ఏం తెలుసు మనం గుర్తుపట్టలేకపోతున్నాం. నువ్వు ఒక్కడే అనుకున్నా నీ బ్యాచ్ మొత్తం ఇట్టే ఉన్నది. ఏదో చదువుతుందంటే అప్పుడే ఈ ప్లేస్ హెడ్ గార్డ్ వచ్చి నువ్వు చూసింది అక్కడ బయట చెప్ప, మాకు వెళ్ళిపోమ్మా అని చెప్పి అంటాడు. అంత ఈజీగా వదిలేస్తాడు. ఏంటంటే మనోడు అంతకుముందు వీళ్ళ కూతుర్ని, గుండుగాడు హెడ్లేండి వీళ్ళ కూతుర్ని కాపాడాడంట. ఇడు నా కూతురికి హెల్ప్ చేసావు కాబట్టి నేను వదిలేస్తున్నా అని అంటాడు. గుండుగాడు తెలియని విషయం ఏంటంటే మనోడు వాళ్ళ కూతుర్ని కాపాడటమే కాదు ఆంది వేలో ప్రేమలో కూడా పడేశాడు. ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ పెళ్లి అవ్వదు. ఎందుకు అంటే ఈ అమ్మాయి ఏమో బాగా డబ్బులున్న పెద్ద కుటుంబంలో పుట్టింది ఆవిడ. వీడికేమో అంత సీన్ లేదు. సో అందుకని వీడికిచ్చి పెళ్లి చేయదంట. తప్పులేదు దేవుడు మనుషులు వదిలేసి వెళ్ళిపోవడానికి. అది కాదు ఇప్పుడంటే కొంచెం రీజనబుల్, అన్ని బానే ఉన్నాయి. ఏలియన్స్ లేవు, బయట గోళ్ళు లేదు, మనం కొట్టుకొని సావడం, మనం పొడుచుకొని సావడం తప్ప బయట ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో గజ్జాషాలు వేసుకుని ఎగురుతా ఉన్నాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, మనుషులు మొత్తం ఒక్క దెబ్బకి ఎప్పుడు పుట్టుకుమని పోతారు కూడా ఐడియా లేదు. ఎప్పుడో ఏం చేస్తుందో ఒకేసారి వచ్చి గుద్దామంటే పోయినా పోతాం మనుషులంతా. ఈ టైంలో కూడా మీ పెద్దోళ్ళు వాళ్ళు చిన్నోళ్ళు ఈ సెకలు మాత్రం తగ్గవు. ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని తెలుసు, అందుకే వీడిని సీక్రెట్ గా పిలిపించి కూడా ఇవాళ నైట్ ఖచ్చితంగా మన ఊళ్ళో పెద్ద దరిద్రం జరగబోతుంది. అంటే మనం ఉన్న సిచ్యువేషన్ ఏదో దరిద్రం జరుగుతూనే ఉంటాయి కదా. జరిగినప్పుడు మన ఇద్దరం కలిసి సిటీ వదిలేసి పారిపోదాం అని చెప్పి ఈ అమ్మాయి ప్లాన్ వేసింది. అప్పుడే వీడిని మైకిల్ గడ్ సైడ్ పిలుస్తాడు. ఇడు రానంటాడు. రాబే అని పక్కకు లాక్కపోతే ఒక అతను వచ్చి పిచ్చ కూట్లు కొడుతుంటాడు మనోడికి ఒళ్ళు ముండి ఏదో బంతాడు అనుకుంటున్నావు, మాటి నువ్వు కొడతావు, ఇప్పుడు ఎవరినో పిలిపించి కొట్టిస్తున్నావు, నువ్వు మనుషులు కాపాడడానికి వచ్చావు, నన్ను కొట్టడానికి వచ్చావా అని చెప్పి తిరిగి పడేలు కొడతాడు మనోడిని కొడుతున్నాడిని. అప్పుడే ముసుగులో నుంచి వాడు బయటకు వచ్చి ఆగు అని చెప్పి నేను మీ డాడీని అంటాడు. మనోడు షాక్ అయిపోయి డాడీ ఏంది, నాకు మమ్మీ డాడీ లేదని చెప్పారు కదా అంటే అతనేమో మమ్మీ డాడీ లేకుండా ఎట్ట పడతావు నువ్వు, నేను నీ డాడీని ఇన్ని రోజుల పాటు నీకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ఆ మైకిల్ ఏంజల్ గాడు వల్ల ఆడికి చెప్పాను. ట్రైనింగ్ బాగా వర్కౌట్ అయినట్టుంది, నేను పిచ్చి కొడుతున్నావు. అయితే మనోడు వాళ్ళ డాడీ ఈ డిపార్ట్మెంట్ లో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పెద్ద హెడ్ అంట. ఇప్పుడైతే ఇతను పెద్దోళ్ళు మెయిన్ హెడ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్తుంటాడు. చాలా డేస్ నుంచి ఏంజల్స్ ఉన్నాయి కదా, అవి పెద్దగా అటాక్ చేయట్లేదంట. ఏదైనా వెకేషన్ కి వెళ్ళారా, రెస్ట్ తీసుకుంటున్నారా ఇదా అని చూస్తే అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది. ఏం లేదు, ఏంజల్స్ ఉన్నాయి కదా, గ్యాబ్రియల్ గాడు మెయిన్ ఏంజల్స్ హెడ్ గాడు వీళ్ళందరూ కలిసి భూమి మీద ఏదో మూల సలిమంటలో అవి వేసుకుని పెద్ద కోట, అంటే ఒక కొండెత్తుకొని దానిలో గోగట్టుకొని దాని లోపల బతుకుతున్నారంట. అసలు ఆడ చూస్తే ఎండాకాలంలో ఈగలు వాళ్తున్నట్టు కుప్పలుగా ఉన్నది ఆ కొండ లోపల ఏంజల్స్ అంతా. అప్పుడే తెలిసింది గ్యాబ్రియల్ గాడు ఉన్నాడు కదా, వాడు మామూలుగా ఫైట్ చేస్తుంటూ కొన్ని ఏంజల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తాం, అందరూ చేయట్లా. బట్ ఇప్పుడైతే ఒక పెద్ద ఏంజల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీడికి హెల్ప్ చేద్దామని ఒప్పుకున్నారంట. వాళ్ళే ఆర్క్ ఏంజల్స్ ఇప్పుడు కనిపించిలా బొద్దింగ్లో ఉన్నట్టున్నారు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకేసారి మనుషుల మీద అటాక్ చేయబోతున్నారంట. కట్ చేస్తే అదొక ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏదో అవుతుంది అనమాట. సిచ్యువేషన్ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ లేకుండా మనుషులు బతకడం చాలా కష్టమైన పనిలేండి. ఏ ప్లేస్ కి వెళ్ళిన డాన్స్ ప్రోగ్రామ్ లో అవి ఏదో ఉండాలా. ఇదైతే బాగా గట్టిగా నడుస్తూ ఉన్న టైంలో అప్పుడే ఒక అతను వస్తాడు. అతను లేచి అతని కొడుకుని చూపించి నా తర్వాత నా కోటకి లీడర్ నా కొడుకు అవ్వబోతున్నాడు. అయితే ప్రజెంట్ ఉన్న కోటకి అధ్యక్షుడు ఈ జనరల్ గారు ఉన్నాడు కదా గుండోడు, ఆ గుండోడు కూతురు అంటే మనోడు గర్ల్ ఫ్రెండ్ లేండి. సో ఈ కోట కూతురు ఆ కోట కొడుకు ఇద్దరు కోటల్లో కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయం పాప ఈ అమ్మాయి తెలీదు, సడన్ గా అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఇంక ఈ అమ్మాయికి ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవి సడన్ గా డిఫరెంట్ పెడితే బాగోదని చెప్పి ఓకే సూపర్ నేను దీనికోసమే వెయిట్ చేస్తాను ఎక్స్ప్రెషన్ పెట్టిద్ది. ఇప్పుడు ఈ పెళ్లి ఎందుకు అంటే రెండు పెద్ద కోటలను కలపడానికి పెళ్లి అనమాట. ఎందుకు సిచ్యువేషన్ ఏంటంటే మనుషులందరి మీద పడి దేవతలందరూ పడి తొక్కి చంపేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో కూడా మనుషులకి సపరేట్ కోటలు కావాలి, సపరేట్ యుద్ధాలు చేయాలి, వాళ్ళతో ఫైట్ చేయడంతో పాటు మనలో మనం కూడా ఫైట్ చేస్తా ఉండాలి. ఇవన్నీ నార్మల్ అంటే పెళ్లిళ్ళు చేయాలి. అందరిని ఎత్తపోయి మురికొంట్లో పడేసినా సరే మనం కొట్టుకొని బ్యాచ్లుగా విడిపోవడం మాత్రం మనం అసలు తగ్గమాట. అదే సింబాలిక్ గా చూపిస్తున్నట్టున్నాడు. అప్పుడే ఈవెంట్ లో భాగంగా వీడు ఎవడో వస్తాడు. వీడు కత్తి తిప్పడంలో తోపంట, కత్తి యుద్ధ యోధుడు అంట. వీడి చేతిలో కత్తి పెట్టి అటు సైడ్ ఏదో నుంచి ఒక ఏంజల్ ని వదిలేస్తాడు. ఆ ఏంజల్ తో వీడు ఫైట్ చేయాలి. అదే ఇయాల్టి మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఎక్కసకాలు మాత్రం కొంచెం కూడా తగ్గించుకోవడానికి అసలు ఒప్పుకోమంటే ఒప్పుకోం మనం. అయితే ఈ ఏంజల్ అయితే తక్కువ అంచనా వేసారు. ఆవిడ బేడీలు లాక్కొని ఒక్క దెబ్బకు ఒక కేటు కూడా వేసేసిద్ది. దాని తర్వాత మనుషుల మీద పడిపోయి లేపేయడానికి వచ్చేస్తుంటది. మైకిల్ గాడు అక్కడికి వచ్చేసి ఆ ఏంజల్ అయితే చంపేస్తాడు, అది మనుషుల మీద పడిద్దామని చెప్పి. అసలు ముందు మైకిల్ గాడికి ఉండాలి సిగ్గు, మనుషులు కాపాడడానికి వచ్చాడు. ఆ విషయం వదిలేసి మనుషులు ఏంజల్ ని పెట్టుకుని వాటితో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇయ్యాల 200 టికెట్, రిక్లైనర్స్ కావాలంటే 400కి ఇచ్చేస్తాం అని ఏంజల్స్ ని పెట్టించి వాళ్ళని తన్నిచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా సరే సిగ్గు లేకుండా మైకిల్ ఏంజల్ గాడు ఏడే ఉండి హెల్ప్ చేస్తా దిగుతున్నాడు చూడండి. అయితే కరెక్ట్ టైంకి చాలా ఏంజల్స్ కోట మీదకి వచ్చి అటాక్ చేస్తుంటాయి. మనుషులందరూ భయపడిపోయి వెళ్ళిపోతుంటారు. కరెక్ట్ టైం దొరికింది అనుకుంటది. అప్పుడే ఈ అమ్మాయి ఇంకా మనోడు ఇద్దరు కలిసి తప్పించుకొని వెళ్ళిపోవడం బెస్ట్ ప్లాన్ అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి అప్పుడు ఆగి మా డాడీ నట్టు వదిలేసి వెళ్ళిపోలేను, గుండుగాడు నాకు చెప్పకుండా ఎవరికో ప్రామిస్ చేశాడు దాని నుంచి పెళ్లి చేస్తా అని చెప్పి ముందు మనం చూద్దాం. ఈ అటాక్లు అవి గట్టిగా అవుతున్నాయి, ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడం ట్రై చేద్దాం. దాని తర్వాత ఇంకెప్పుడన్నా పారిపోదాంలే గో అని చెప్పి పంపించేసి వెళ్ళిపోయింది. ఇంకో పక్క బయట గార్డ్స్ ఆ ఏంజల్స్ ని చెప్పడానికి ట్రై చేస్తా ఉంటారు. ఏంజల్స్ వచ్చి గార్డ్స్ ని చంపేస్తా ఉంటే మైకిల్ గాడు వచ్చి వీళ్ళని చంపేస్తాడు.
ఇంకో పక్క లోపల చూస్తే హీరో వల్ల వాళ్ళ డాడీ వీళ్ళందరూ కలిసి మానిటర్ చేస్తా ఉన్నారు ఎట్ట జరుగుతుందని. అప్పుడే మనోడు కాపాడి తెచ్చిన ఒక బుడ్డ పాప కత్తి తీసుకొని మన హీరో వాళ్ళ డాడీని చంపేసిద్ది. కొడుకు అప్పుడే వాళ్ళ డాడీ మీద పడి డాడీ చచ్చిపోమాక 4 రోజుల ముందు మా డాడీ అని తెలిసింది చచ్చిపోమాక అని చెప్తే పొడి చేసాక చచ్చిపోకేమవుతాను లేక నేను చచ్చిపోతున్నాను, కాకపోతే ముందుగా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే నువ్వే ఎన్నుకోబడ్డ బిడ్డవి అని చెప్పి చచ్చిపోతాడు. అప్పుడు ఒక్కసారిగా మనోడు చేతుల మీద నుంచి ఆ టాటూ మార్కులు దమ్మని పోతాయి. అంటే కొత్తగా ఫామ్ అవుతూ ఉంటాయి వాడి చేతి మీద. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతుంటారు. అంటే ఇప్పుడు ఈ అలెక్స్ గాడే పురాణాల్లో చెప్పబడ్డ ఆ ఎన్నుకోబడ్డ బిడ్డ, అంటే మనిషి జాతిని కాపాడడానికి పుడతాడని చెప్పి ఓ బెడ్డోడు, ఆ బెడ్డోడే అలెక్స్ గాడని తెలిసింది. అప్పుడే మైకిల్ గాడు ఇక్కడికి వచ్చి ఆ బుడ్డ పాప ఉంది కదా, బుడ్డ పాప బాడీ లోపలికి ఒక ఏంజల్ వెళ్ళింది. ఏంజల్ చంపేలా చేసింది. ఇప్పుడు ఆ పాప బాడీ నుంచి ఏంజల్ వెళ్ళిపోయింది అని చెప్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్వామి కొంగమోడ ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అమ్మాయి వచ్చి చంపేసింది వెళ్ళిపోయింది అంతా ఎప్పుడైపోయింది చచ్చిపోయాడు పోయాడు. ఇక్కడ జరుగుతుంది చూడు, ఎన్నుకోబడ్డ బిడ్డ అని చెప్పి అంటాం కదా, ఎన్నుకోబడ్డ బిడ్డగాడు ఈడే అంట. ఈ షాక్ లో ఉంటే పాపాకే పంట ఇదేందో చెప్పు అంటే మైకిల్ గడు అప్పుడు ఓకే మీకు ఇది తెలియదు కదా, ఈడే ఎన్నుకోబడ్డ బిడ్డ నాకు ఎప్పుడో తెలుసు, వాడు ఒంటి మీద టాటూలు వచ్చాక అప్పుడు చెప్దామని అనుకున్నాను అందుకే చెప్పలేదు, చిన్నప్పటి నుంచి నేనే పెంచుతుంది ఈడే ఎన్నుకోబడ్డ బిడ్డగాడు, మీరంతా ఎడ్డిగట్టగాళ్ళు. లేకపోతే పురాణాల్లో క్లియర్ గా ఉంది కదా, నేను మైకిల్ అనే నేను ఓ పిల్లోడిని కాపాడుతాను పెంచుతాను అప్పుడు వాడే ఎన్నుకోబడ్డ బిడ్డ అవుతాడు అని చెప్పి నేను ఎప్పుడు ఈడి వెనకాలే దిగుతా, ఈడితోనే మాట్లాడుతా, ఈడికి ఏదో చెప్తా ఉంటాను. ఆ మాత్రం మీకు అర్థం కాలేదు, మీరు ఎడ్డిగట్టగలు కాకపోతే ఏమవుతారు, ఇప్పుడు పెద్ద షాక్ అయిపోతున్నారు. దీని తర్వాత ఈయన దేశపోయి బట్టలని ఇప్పేసి డీటెయిల్ గా చూసాడు. అంటే టాటూలన్నీ కరెక్ట్ గా ఉండాలి లేదని, టాటూలన్నీ ఉండాల్సిన ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు మైకిల్ గడు పోయి గేబ్రియల్ ని కలుస్తాడు. గేబ్రియల్ దేవదూతల హెడ్, అంటే ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా, అప్పుడప్పుడు కలిసి కలుస్తా ఉంటారు, అదేం పెద్ద విషయం కాదు. గేబ్రియల్ చెప్తాడు నా మాటిను, మనుషులందరూ చంపితే దేవుడు ఖచ్చితంగా వచ్చేస్తాడు, సరిగ్గా బతకండ్రా అని చెప్పి దేవుడు వాళ్ళని పుట్టిస్తే వాళ్ళేమో కంపు చేసుకుంటూ తిరిగారు, దేవుడు కలిగి వెళ్ళిపోయాడు. ఈ మనుషులందరూ లేపేద్దాం, భూమి ప్రశాంతంగా ఉంటది. ఓకే నీ మౌన్ చూస్తే నువ్వు ఒప్పుకునే వాళ్ళు ఏమని అర్థమవుతుంది. అంటే ఇన్ని డేస్ వాళ్ళతో పాటు ఉండి సడన్ గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చేస్తే నీ పరుగు పోయిద్దావు అని చెప్పి నువ్వు అక్కడే ఉన్నావు. ఇన్ని రోజుల పాటు మనుషులు గభ్యాసాలు చూసి వాళ్ళని వేసేద్దాం నీకు అనిపించి ఉండొచ్చు. ఓకే వెళ్లే ముందుకు ఒక విషయం, ఎన్నుకోబడ్డ బిడ్డడెవడో నీకు దొరికేటంటగా, ఆ బిడ్డ గురించి నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుగా, పై ఏజెంట్ని నేను చాలా మంది పెట్టే మనుషుల మధ్యలో నీకు ఆ విషయం తెలియదు అని చెప్పి ఎక్కకుండా వెళ్ళిపోతాడు. దాని తర్వాత పోయి మైకిల్ గాడు వీడితో మాట్లాడతాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం పీకేవాలయ్యా నువ్వు ఏంజలైనా మనుషులైనా నా విషయం నీకు అవసరం లేదు, అసలు తెగ్గొట్టేవాడు చిన్నప్పటి నుంచి సిగ్గుసేనం లేకుండా, నువ్వెవడో నేనెవడో పక్కపో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలాగైనా వీడిని స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంలో కొట్టాడులేండి. అదే మైండ్ లో పెట్టుకుని సడన్ గా వచ్చి నేను నీ ఫ్రెండ్ అంటే ఇంక ఒప్పుకోలేకపోతున్నాడు. మనోడిని ఇప్పుడు హెడ్ గాడి పిలిచి నువ్వు ఒక ఎన్నుకోబడ్డ బిడ్డవని చెప్పి ఎవరికి చెప్పమాకదా, బయట తెలిస్తే బాగోదంటే మనోడు నేను ఎన్నుకోబడ్డ బిడ్డని అని చెప్పి మీకు చెప్పడానికి నాకు చాలా సండాలంగా అనిపిస్తుంది. నేను అసలు బయట ఇంకెందుకు చెప్పుకొని దిగుతుంటాను, బేసిక్ గా నాకు మనిషి జాతిని కాపాడాలి అనే ఉద్దేశం నాకు పెద్దగా ఎలాగూ లేదు, నన్ను అసలు ఎందుకు ఎన్నుకున్నానో నాకు తెలియదు, నేను మీతో ఏంటి ఎవరితో చెప్పనులే అని అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతా ఉంటే ఎవరో ఒక ఆవిడ అలా ఎదురు వస్తూ ఏవో సామాన్లు కింద పడిపోతే మనోడు హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసేటప్పుడు ఆవిడ చేయి చూసింది, చేయి మీద టాటూలు అవి చాలా ఉంటాయి. ఈ టాటూలు ఏడో చూసానే అని ఆలోచిస్తా ఉంటది. అంతే ఒక్కసారికి అంతా గుర్తొచ్చి ఓవే బిడ్డ ఎన్నుకోపడ్డ గడ్డ నువ్వే కదా, ఈయన చంపడానికి నేను సుపారీ తీసుకున్నాను కదా అని చెప్పి వెనకాల నుంచి దమ్మని వచ్చి రెక్కలిప్పి వాడిని చంపుతా ఉంటది. ఫైట్ జరుగుతా ఉంటే ఏంది సౌండ్ నైట్ టైం డిస్టర్బెన్స్ అని చెప్పి మనోడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి బయటకు వస్తుంది. నేను నిన్ను కాపాడుతామని వచ్చి తన్నించుకుంటారు. మనోడికి ఒళ్ళు మండి నా గర్ల్ ఫ్రెండ్ నే కొడతావని చెప్పి ఆ దెయ్యం అదేదో ఏంజల్ వల్ల దానికి మంటెట్టేసి బిల్డింగ్ మీద తోసి చంపేస్తాడు ఆంటీని. దాని తర్వాత బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంటాడు అక్కడి నుంచి. అంటే ఎన్నుకోబడ్డ గడ్డగాడు కదా, ఎవడు పడితే వాడు వచ్చి ఇంకా కొరికారని ట్రై చేస్తా ఉంటాడు. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న దెబ్బలు తగులుతాయి, నా వల్ల ప్రాబ్లమ్స్ అని ఎందుకని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఎవరు చెప్పకుండా. అందువేలో చూస్తే చాలా మంది మనుషులు కూడా చచ్చిపడి ఉంటారు. అంటే ఏంజల్స్ వచ్చి మనుషులు ఎక్కడ కనిపిస్తా చంపకుండా పోతున్నారు లేండి. ఆ గ్యాబ్రియల్ కూడా అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు ఒక్కో మనిషికి ఇంత ఇస్తానని చెప్పి. మనోడు బండేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతా ఉంటే మైకిల్ గారు అడ్డం పడి నీకు నేర్పించాల్సిన చాలా ఉన్నాయి దా నాతో పడదా అని చెప్పి తీసుకుపోతాడు ఎక్కడికో. అలాగా మనోడు చిన్నప్పుడు పెరిగిన ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ కు తీసుకుని పోతాడు. ప్లేస్ కి తీసుకుని పోయి అక్కడ వాళ్ళ డాడీ గదిలో తీసుకుపోతే అక్కడ గోడల మీద నేల మీద ఎక్కడ పడితే అక్కడ ఏవేవో దారుణంగా వింతగా ఏదేదో రాసి పెట్టి ఉంటాయి. చేతి మీద టాటూస్ వల్ల టాటూస్ అన్ని మూవ్ అవుతా ఉంటాయి. చేతుల మీద జర్రేదో పాకుతున్నట్టు పగతా ఉంటది. అంటే వీడు పవర్స్ అన్ని యాక్టివేట్ అవుతున్నాయి అన్నట్టు చూపిస్తున్నాడు. చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే అప్పుడే పైనుంచి చాలా మంది వస్తుంటది. మొత్తం ఇవన్నీ ఏంజల్స్ ఇప్పుడు కొత్తగా స్పెషల్ కొత్త టీం కదా, ఇవి జడ్జిపోతుల్లా ఉంటాయి. ఒక్కోటి వింతగా వాళ్ళతో ఫైట్ చేస్తా ఉంటాడు. మనోడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు. అప్పుడే ఓ జడ్జిపోతుగాడు మైకిల్ గని కత్తితో దడేలను పొడిచేస్తాడు. మనోడు తుపాయితో కాలుస్తా భయపెడతా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇంకా వీళ్ళు వచ్చేస్తాడు. వచ్చేసాక డైరెక్ట్ గా అదే జడ్జిపోతు ఏంజల్ గాడు వచ్చాడు కదా, వీడు గేబ్రియల్ వల్ల ఏంజల్ సెట్ వాడి దగ్గర పోతాడు. పోయి డైరెక్ట్ గా చెప్తాడు నేను ఆ మైకిల్ ఏంజల్ గా ఉన్నాడు కదా వాడిని పసక్కన పొడిచేసాను అని చెప్తాడు. చెప్పగానే ఈ గ్యాబ్రియల్ ఏంజల్ హెడ్ గడు కోపం వచ్చి ఈ గుండుగాడు వచ్చాడు కదా వీడే పొడిచింది ఆ మైకిల్ ఏంజల్ ని. ఈ గుండుగాడు గర్ల్ ఫ్రెండ్ పీక పట్టుకుని పీసుకేసి చంపేస్తాడు. వీడు గుండోడు కోపం వచ్చి ఏంది అసలు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఎవడిని పొడిచావో తెలుసా అంటే ఎవడు అంటే నా తమ్ముడు అంటాడు. తమ్ముడా? ఆ మైకిల్ గాడు నీ తమ్ముడు ఏంటో అంటే తమ్ముడు అంట. గ్యాబ్రియల్ గాడు మైకిల్ ఏంజల్ గాడు వీళ్ళ
వీళ్ళిద్దరు భూమి మీద ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు అన్నదమ్ములంట. మరి ఎనిమి కదా అంటే ఎనిమి ఏమో నాకు కాదు, వాడు నా తమ్ముడు. చిన్నప్పటి నుంచి ఏ గేమ్ ఆడినా వాడో టీము నేనో టీము అని చెప్పి ఆడుకుంటా ఉండేవాళ్ళం. ఆ ఏదో ఇది కూడా ఇంకో గేమ్ అనుకోని చెప్పి అప్పుడు ఎప్పుడో వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయాడు. మేము వాళ్ళ టీంతో ఆడతానని చెప్పి ఇదంతా గేమ్ గా నిజం అర్థమయ్యేటప్పటికి చాలా టైం అయిపోయింది. అప్పటి నుంచి వాడు అదే టీంలో పార్టిసిపేట్ చేస్తా ఉండిపోయాడు. ఏం కాదు వచ్చేదా ఎవడేమో అనుకోడు అంటే వాడేమో వచ్చి అవ్వట్లేదు. మా తమ్ముడు పుడుతా ఉంటావు, అంత తమ్ముడు అంటావు నీకు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇటు సైడ్ ఇంకా వీడు మనోడిని అదే మైకిల్ గారిని పట్టుకొని వెంటనే కోట లోపల తీసుకొని వెళ్ళిపోతాడు. కోట లోపలికి వెళ్ళగానే ఈ మైకిల్ గారిని హాస్పిటల్ కి వీడినేమో జైలు లోపలికి తీసుకెళ్లిపోతాడు. అంటే మళ్ళీ కోటలోంచి ఎవరు చెప్పకుండా బయటకు పోయాడు కదా, సిటీ దాటి అవి బయటికి వెళ్ళకూడదమ్మా. వాడు ఎన్నుకోబడ్డా లేదా ఎన్నికల్లో ఓడిపోబడ్డా ఏం చేసినా సరే వాడు వదిలి వెళ్ళకూడదు. మైకిల్ గాడేమో పడుకో ఉంటాడు. వాడికి ట్రీట్మెంట్ ఎవరు మనుషులు చేయలేదు కదా, మనుషులు వాడేవేం వాడలేదు. వాడు పడుకున్నప్పుడు నైట్ టైం వాళ్ళ అన్న గాబ్రియల్ గాడు అలా వచ్చి నర్సుని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి స్పెషల్ మూలికలు తెప్పిస్తాడండి. ఆ మూలికలతో బాగు చేయించి పొద్దున కల్లా మొత్తం తగ్గిపోతే వెళ్ళిపోతాడు వాడు అన్న. తమ్ముడు అంటే అంత లవ్వు. ఈయనైతే జైల్లో పడేశారు కదా, ఆవిడ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చింది. ఈ అమ్మాయి ఇంకా రికమెండేషన్ ఇప్పించి మనోడికి మిలిటరీలో ఒక జాబ్ ఇప్పిస్తుంది. జాబ్ లో మనోడు మిలిటరీలో జాబ్ చేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఏంది వీళ్ళకి ఒక టాస్క్ వచ్చింది. టాస్క్ ఏంటంటే వీళ్ళ హెడ్ గుండుగాడు, దాంతో పాటు వీడి గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్న ఇంకో కోట హెడ్, ఈ 2 కోటల హెడ్ ని ఒకటి కిడ్నాప్ చేస్తాడంట. ఎందుకు కిడ్నాప్ చేసావు అంటే మనోడిని చూడడానికంట. ఎన్నుకోబడ్డ బిడ్డ దొరికాడు అని చెప్పి న్యూస్ నెమ్మది తెలుస్తా ఉంది బయటికి. ఆ ఎన్నుకోబడ్డ బిడ్డ నేను చూడాలంటే చూడాలి, నేను చూడకపోతే మిమ్మల్ని వదలని చెప్పి వీడిద్దరిని కిడ్నాప్ చేశాడంట. మనోడు కూడా ఇదే టాస్క్ తీసుకుపోయాడు. ఇప్పుడు ఏంది ఎక్కడ మ్యాటర్ ఏంటంటే మొత్తం విషయవంతుడు గిడికే చెప్పేశాడు. నా కోసం వాళ్ళ లోపల అంత కష్టాలు పడుతున్నావు అని చెప్పి మనోడు పరిగెత్తుకుంటా పోయి షర్ట్ ఇదిగో చూడు ఏదేగా చూడాలనుకుంటా చూడు నేనే ఎన్నుకోబడ్డ బిడ్డని. ఈ మాత్రం దానికి ఇంత యాక్షన్ చేసామంటే వీడేమో ఎన్నుకోబడ్డ బిడ్డ నా ముందు ఉన్నాడా అని వాడు కాళ్ళ మీద పడిపోగానే మన గుండుగాడు వీడిని కాల్చేస్తాడు. ఈ దంగులు వాడు ఏదో నా వీపు చూద్దాం, నా వీపు మీద టాటూ చూద్దాం అనుకున్నాడు. అంతే కదా, ఎందుకు చంపేశారంటే ఇటు బయటకు పోయి ఓకనే ఉంటాడు అనుకుంటున్నావా, మొత్తం అందరికి చెప్తాడు నాకు కనిపించాడు అని చెప్పి. ఈడు ఎన్నుకోబడ్డ బిడ్డ అని ఎవరు తెలిసిన వాళ్ళందరినీ చంపుకుంటా పోతున్నాడంట. ఇంకో పక్క చూస్తే మనోడు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. ఈ నైతే ఇంకా ఎండల్లో వానల్లో ఎడారుల్లో అన్నిట్లో పెట్టి రకరకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరి ఎన్నుకోబడ్డ బిడ్డకు అన్ని వచ్చి ఉండాలి కదా. ఈ ఎన్నికల్లో ఎన్నుకొని నిలబెట్టిందే మన మైకిల్ గాడు. ఇంకో పక్క గాబ్రియల్ తో సవాల్ వేసి వచ్చాడు, ఈ గేమ్ లో నేనే గెలుస్తా అని చెప్పి. అందుకే బాగా కష్టపడుతున్నాడు వీడు కూడా. దీని తర్వాత ఇటు గర్ల్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ చెప్పిద్ది, నేను వాడున్నాడు కదా పక్క కోట కొడుకు, ఆ కొడుకుని పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయాను. అప్పుడే నేను ఈ కోట ఆ కోట 2 కోటలని రూల్ చేయగలను. అప్పటి నుంచి ఇంకా జనాలు నాకు నచ్చినట్టు కాపాడుకోగలను. పెళ్లి వాణ్ణి చేసుకున్న ప్రేమ నీతోనే ఉంటది అని చెప్పిద్ది. పాపం హనీమూన్ ట్రిప్ లో కొండలెక్కకుండా ఉంటే చాలు వాడు ఆ పెళ్లి కొడుకు గాడు. అయితే నెక్స్ట్ రోజు ఏదో ఒక ఏంజల్ వచ్చి ఓ కొట్టంలో పడి గోల చేస్తుంది. మనోడు ఎంటపడి లాస్ట్ కి ఏడో గుద్దేసి ఆవిడని పట్టేసుకుంటాడు. తుపాకీతో చంపేస్తాడనే టైంకి ఆవిడ వద్దు బాబు నేను ఆ గేబ్రియల్ గారికి హెల్ప్ చేయాలనుకోవాలా, నేను ఒక మంచి ఏంజల్ ని. నిజం చెప్పాలంటే నేను ఏంజల్ కూడా కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నీ గర్ల్ ఫ్రెండ్ వల్ల మమ్మీని నేను అసలు గేబ్రియల్ గాడు నన్ను పొజెస్ చేసి దాని తర్వాత ఏదో ఒక ఏంజల్ నా లోపల పంపించాడు, నన్ను వాడు వసపరుచుకున్నాడు అని చెప్తే అప్పుడు వాడు మంచి ప్లాన్ వేసుకొని నిన్ను తీసుకుపోయి నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఎత్తా అంటాడు. ఆవిడేమో దగ్గర తీసుకపోతే నేను ఎవరినైనా చంపేస్తాను, ఎంత నీ గర్ల్ ఫ్రెండ్ మమ్మీని అయితే మాత్రం నీ గర్ల్ ఫ్రెండ్ నా కూతురునైనా చంపేస్తా దగ్గర పోతే. అప్పుడే వాడు అట్ట కాదు, నేను నీకు తగ్గిస్తానులే అని చెప్పి వాడు ఎగ్జాసిజం చేద్దాం అనుకుంటాడు. సో ఏంజల్స్ అంటే దెయ్యాలు కాదు కదా, అంటే దెయ్యాలే కాదు ఏంజల్స్ మనుషులు బట్టినా ఎగ్జాసిజం చేస్తారా అంటే ఇన్నాళ్ళ పాటు నేను చాలా తప్పుగా ఆలోచించాను. అయితే మనుషులు దెయ్యాలకు పడితేనే దెయ్యాలు మనుషులు పడితేనే ఎగ్జాసిజం చేస్తాను అనుకున్నా, ఎవరికి పడినా చేస్తాను అనమాట. అంటే ఒక జీవి ఇంకో జీవికి పడితే ఎగ్జాసిజం చెయ్యాలి. కొత్త విషయం తెలిసిందండి దీని వల్ల మనకి. అయితే ఎగ్జాసిజం వీడు చెయ్యాలంటే వీడికి ఒక బుక్ కావాలి. ఆ బుక్ ఒక అమ్మాయి దగ్గర మాత్రమే ఉంది. వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ బుక్ ఇవ్వమే నాకంటే అమ్మాయి ఏమో ఇస్తాను కానీ నీ షర్ట్ ఇప్పి నా దగ్గర అంటది. అంటే వీడు బాడీ మీద టాటూలు ఉంటాయి కదా, ఊళ్ళో ప్రతి ఒక్క వీడు షర్ట్ ఇప్పితే చూద్దామనే ఉన్నది. చెప్పగానే ఇంకా కనిపించింది ఏదో టాటూలు చూడడానికి దరిద్రంగా ఉంటాయి ఆ టాటూలు. అది చూడగానే బుక్ ఇచ్చేస్తుంది. బుక్ తీసపోయి వాడు గర్ల్ ఫ్రెండ్ కూడా తీసపోయి నీ గిఫ్ట్ మే అని చెప్పి వాళ్ళ మమ్మీని చూపిస్తాడు. వాళ్ళ మమ్మీని చూడగా మా మమ్మీ బతికే ఉందా, మీ మమ్మీకి ఒక జీవి పట్టింది అంటే దెయ్యం పట్టింది, ఒక ఏంజల్ పట్టింది, దానివల్ల మీ డాడీ మీ మమ్మీని బయటికి తోలేశాడంటే ఇంకా బతికించడానికి అవి చేస్తూ ఉంటాడు. అప్పుడే తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మైకిల్ గాడు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు కలిసి గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు. ఒక్కసారి వాళ్ళ మమ్మీకి బాగా అయిపోయింది, మమ్మీ నీకు బాగా అయిపోయిందా అని హగ్ చేసుకునే టైంకి హగ్ చేసుకునే వాళ్ళు చచ్చిపోయింది. పాపం ఎనర్జీ బాగా డౌన్ లో ఉంది, అంత గట్టిగా హగ్ చేసుకునే వాళ్ళు చచ్చిపోయినట్టుంది. అయితే ఇంకో పక్క అప్పుడే ఏం తెలిసిందంటే వీడి గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుంది కదా, ఇంకొక అబ్బాయి ఇంకో కోట కొడుకు, ఆ కోట కొడుకు గాడు కోతిగాడు అని తెలిసింది. అంటే వాడు గ్యాబ్రియల్ గాడు వల్ల వాడికి హెల్ప్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనుషులకి ఏంజల్స్ వచ్చి హెల్ప్ చేయట్లా, అలాగే ఏంజల్స్ కూడా మనుషులు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు. ఆడేదో గ్యాబ్రియల్ గాడు అదిత్తా ఇదిత్తా అని చెప్పి కవ్వించి ఉంటాడులేండి. కవ్వించగానే పెళ్లి
పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు అక్కడ ఉండిపోయాడు. సో డబుల్ ప్లే గేమ్ చేస్తున్నాడు. ఒకసారి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ అక్క ఒక ఆవిడ జాగింగ్ చేస్తా ఉంటే సడన్ గా గాల్లో చాలా ఏంజల్స్ ని చంపేసి ఏలాడ తీసినట్టు కనిపిస్తాయి. మనోళ్ళ జిల్లా మామూలుగా ఉండదు కదా, ప్రాబ్లం ఉంటే చంపేసి అక్కడ వదలదు, పైకి ఏలాడ తీసి పెట్టేది. పోలీసులు వస్తారు, మైకిల్ గడ్ కూడా వస్తాడు. మైకిల్ గడ్ చూసి ఏంది అసలు ఏంది ఇది చండాలంగా చేస్తారండి మీరు ఎప్పుడు చూసినా, చంపే ఓకే గాల్లో ఎందుకు ఏలాడ తీశారు, అవి మంచి ఏంజల్స్ ప్రశాంతంగా భూమి మీద బతుకుదామని చెప్పి వచ్చాయి అంతే. అవి ఎప్పుడు ఏ మనిషిని ఏం చేయలేదు. ఎందుకు చంపారంటే పోలీస్ ఇన్స్పెక్టర్ మాకేం తెలిసాయా, మాకేం జిలా అయింది కనిపించాలని చంపేసుకుంటే తేవడానికి, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఏం చేసి కనిపిస్తే మాత్రం చంపేసి ఏడాది తీసేయండి అని చెప్పి. మౌనుడు అదంతా చూసి ఏంది మన మధ్యలో ఇంతమంది ఏం చేసి తిరుగుతా ఉంటారు, ఇదంతా నిజం కాదు అబద్ధం, పద మనం అసలు ఆ పోలీస్ హెడ్ దగ్గర పోదాం ఫస్ట్. అంటే ఇప్పుడు ఈవిడ ఇన్స్పెక్టర్ కదా, ఈవిడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఒకటి ఉంటాడు మెయినోడు, ఏం చేసి కనిపిస్తే చంపేసి ఏలాడ తీయమని. వాడి దగ్గర పోతాడు. వాడి దగ్గర పోతే ఎందుకు ఎట్ట చేస్తున్నావు అసలు, ఏం చేసి చంపాలి వాళ్ళు చంపాలి ఇలా గోల్ చేస్తున్నావు ఎందుకు అని వాడిని అడిగితే అప్పుడే వీడు నీతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చింది చూడు, నీ కొలీగ్ కదా మిలిటరీలో నీతో పాటు పనిచేస్తుంది అమ్మాయి, సో నువ్వైతే ఎన్నుకోబడ్డ బిడ్డగాడు కదా నీకు అన్ని తెలుస్తాయి. ఇప్పుడు ఈడేమో మైకిల్ ఏంజల్స్ లో తోపు ఏంజల్ వీడికి కూడా అన్ని తెలుస్తాయి. అయితే ఇప్పుడు మీకు విషయం చెప్పాలి, ఏంజల్స్ పనే మనల్ని చంపేయడం, వాళ్ళు మన మధ్యలో ఎందుకు దిగుతుంటారు అసలు, మన విషయాలన్నీ తెలుసుకొని పైన వాళ్ళు చెప్పేద్దాం అని చెప్పి దిగుతుంటారు. అట్ట కాకుండా వాళ్ళ ప్లేస్ వదిలేసి ఏడకొచ్చి మనం ఏమైనా 5 స్టార్ హోటల్ పెట్టి వాళ్ళని మేపుదామా ఏంది, వాళ్ళ ప్లేస్ వదిలేసి ఏంజల్స్ అంతా భూమి మీద బిక్కుమంటూ బతుకుతారు ఏంది, అంత సీన్ లేదు. ఈడేమో కాదు అసలు మన మధ్యలో ఏంజల్స్ జరిగేది ఏంది, అదంతా నిజం కాదు, మనల్ని మోసం చేస్తామనుకుంటున్నాం ఏంజల్స్ అట్ట కాదు వాళ్ళు అట్ట కాదని చెప్పంటే అప్పుడే వీడితో పాటు వచ్చిన ఇంకా పోలీస్ అమ్మాయిలా అమ్మాయిని టపక్కన కాల్చేస్తాడు. బిల్డింగ్ మీద నుంచి అమ్మాయి పడిపోతా ఉంటే ఓ ఆ తిక్క చచ్చుండ అమ్మాయిని ఎందుకు కాల్చావా అని చెప్పి ఈయన్ని మనోడు కాల్ చేసి తొంగి చూస్తా ఉంటాడు ఈ అమ్మాయిని కాపాడదామని. బట్ అమ్మాయి రెక్కలేసుకుని దమామని పోయిద్ది, కింద పడి ఉన్నాడు. అప్పుడే చెప్తాడు మీకు ఇప్పుడు అర్థమైందిగా ఎందుకు కాల్చేయమన్నాను అని. మైకిల్ గాడు వచ్చి అయినా సరే అవేం నిన్ను హాని చెయ్యట్లేదు కదా అంటే హాని లేదు బూని లేదు అంటా ఉంటాడు. అప్పుడే మనోడు బాగా జూమ్ చేసి వాడు మొహంలో చూస్తే అర్థమైంది వాడు ఎవడు అసలు గ్యాప్ గాడు వసపరుచుకున్నాడు వీడి చేతి జయిస్తాడు ఇట్ట. అప్పుడే వీడు అన్న నీకు తిక్కగానే ఏమన్నా ఉందా అసలు, మనోళ్ళు చంపుకుంటున్నావు నువ్వు మనుషులు చంపేస్తున్నావు అంటే నువ్వు ఏదో గోలను పెట్టుకుని ఎదవేషాలు దిగుతున్నావు. ఓకే మన మధ్యలో ఉన్న ఏంజల్స్ అంతా నిన్ను చంపేస్తున్నావు నువ్వు, ఇదేం గజ్జగా నీకంటే తమ్ముడు నేను మనోళ్ళు నేను చంపట్లేదు. ఇప్పుడు సింపుల్ ఎజెండా, ఇప్పుడు నువ్వంటే మా తమ్ముడు కాబట్టి నిన్నేం చేయలేను నేను, బట్ నీలాగే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనుషులకు హెల్ప్ చేస్తా మనుషులతో పాటు దిగుతా అని చెప్పి మనోళ్ళే చాలా మంది మనుషులకు హెల్ప్ చేస్తామని వచ్చి దిగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది వీళ్ళని చూసి ఇంకొంతమంది అలా అంతా మనుషులకు హెల్ప్ చేస్తాను ఎద వ్యాపారాలు పెట్టుకుంటూ దిగుతావు అంటే ఏంది ఇప్పుడు నేనే ఎడ్డిగానే ఏంది ఇక్కడ మన కోసమే కదా ఇదంతా చేస్తుంది, మన దేవుడు కనిపించలేదు ఎలాగైనా తీసుకురావాలనే కదా ఇదంతా చేస్తుంది, అందుకే నాకు ఆపోజిట్ గా ఉంటే ఎవడన్నా చంపేస్తా అని చెప్పాడు. ఇప్పుడే మైకిల్ గడ్ ఏదో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఊరు అవతలకు బయటకు పోతాడు. ఇది ఇప్పుడు ఇక్కడ లేడని తెలియగానే గ్యాబ్రియల్ గడ్ ప్లాన్ వేద్దామని చెప్పి డైరెక్ట్ గా మనుషుల ప్లేసులకు వెళ్ళిపోతాడు. కోట దగ్గరికి వెళ్ళిపోయి అలా లోపలికి వస్తా ఉంటే మనోళ్ళందరూ తుపాకులతో కాలుస్తా ఉంటే అట్ట కాదు కాల్చడం ఆపండి ఫస్ట్, నేను ఏం చేసి హెడ్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు కాల్చి ఆ బొగడా బుల్లెట్లు నాకు ఎలాగో తగలవు కానీ నేను సరెండర్ అవ్వడానికి వచ్చా, నేను మీకు లొంగిపోతున్నా అని చెప్తుంటాడు. ఇప్పుడు హెడ్లందరూ కలిసి కూర్చొని ఏం చేయాలి అర్థం కావట్లా. గ్యాబ్రియల్ హెడ్ గా డైరెక్ట్ మన దగ్గర ఆడమైంది అసలు వాడిని లేపేద్దామా అంటే అప్పుడే చెప్తాడు వాడిని లేపడం అనేది అయ్యే పని కాదండి, వాడు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఉత్తి పుణ్యాన వాడిని చంపడం అంటే వాడు ఇప్పుడు వాడిని చంపడానికి వెళ్తుంటే వాడు తిరిగి చంపితే అసలు అనవసరంగా చచ్చిపోతాం మనం అంతా. ఇంకో పక్క వాడిని అసలు ఎలా చంపగలం అనే విషయం కూడా మనకు అస్సలు ఐడియా లేదు. ఇలా మాట్లాడుకుంటా ఉంటే అప్పుడే అక్కాయి వచ్చి ముందోడు అసలు ఎందుకు వచ్చాడు మనం అది కనుక్కుందామయ్యా, వాడు వచ్చేదాకా చంపేస్తాంటే అసలు ఇదేంది ఇది, వాడి మానను వాడే వచ్చాడు కదా కనుక్కుందాము అని అంటే ఇప్పుడు పోయి ఎవరు కనుక్కుంటాడు, నేను కనుక్కుంటాను అయ్యా మీ భయాలు మీ ఆతరాలు తగలయ్యా ఇలా నేను కనుక్కుంటా అని చెప్పి మనోడు గర్ల్ ఫ్రెండ్ అలా పోయి గ్యాబ్రియల్ బాబు ఏం కావాలి నీకు, నువ్వు పెద్ద హిడ్వి కదా నువ్వేం డైరెక్ట్ గా ఎడ్డోడ్లాగా ఎక్కడికి వచ్చాము ఏమని చేస్తాము భయం లేదా అంటే ఇదేమో పాజు బీగేలు మీకు అంత సీన్ లేదు కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే ఆ ఎన్నుకోపడ్డ గడ్డగాడు ఉన్నాడు కదా వాడిని కలుద్దామని వచ్చాను, వాడిని పిలవండి నేను మాట్లాడతాను అని అంటే అప్పుడే మనోడు వచ్చేసాను నాకు ఖచ్చితంగా నా కోసం వచ్చి ఉంటావు నాకు అర్థమైంది అందుకే వచ్చేసాను, మేము కాసేపు పక్కన బయట కూర్చోమే మేము ఇద్దరు మాట్లాడుకుంటాం అని చెప్పి బయటకు కానీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. మాటలు సరిగ్గా వర్కౌట్ అవ్వక వాడు రెచ్చగొట్టి అది చేస్తూ కత్తితో పొడిచేద్దాం వాడు కత్తి తీస్తే అప్పుడే గ్యాబ్రియల్ గాడు నువ్వు ఎప్పుడు ఇదే ఆవేశం మీద ఉంటే నువ్వు ఏంది నువ్వు నన్ను చంపడమే నాకు అర్థం కావట్లేదు, సర్లే కానీ నీకు గుడ్ న్యూస్ చెప్తా నువ్వు ఏంటి ఏం లేదు నీ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ తెలుసా అని అంటాడు. అప్పుడే ఇప్పుడు అది నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా పెళ్లి కాలేదు అంటే బొగడా నీ వల్లే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఎవరో ప్రెగ్నెంట్ చేసావు అన్నట్లా నువ్వే ప్రెగ్నెంట్ చేసావు, ఆ విషయం తెలియగానే మనోడు థ్యాంక్ యూ ఈ విషయం చెప్పినందుకు నేను చంపకుండా వదిలేస్తున్నా అని చెప్పి పరిగెత్తుంటే వాడు గర్ల్ ఫ్రెండ్ పక్కల అక్కబోతాడు. ఏంది మ్యా ప్రెగ్నెంట్ అయ్యామంట నిజమేనా నేను తండ్రిని కాబోతున్నానా అంటే అప్పుడే ఈ అమ్మాయి ఎవరికన్నా చెప్పామంటే మొహం పక్కల కొడతా కంగారు మొహం కూడా ఈ విషయం మొత్తం ఎవరికి తెలియకూడదు అంటుంది. అప్పుడే అది కాదు మ్యా నేను కూడా పాపులే కదా ఎన్నుకోబడ్డ బిడ్డనే కదా నేను కూడా ఇప్పుడు కూడా నేను ఎవరో తెలియకూడదు అది అంటావు ఏంటంటే అందుకనే నేను చెప్పొద్దు అంటున్నాను, నువ్వు అసలుకే ఎన్నుకోబడ్డ బిడ్డవి కదా, ఎన్నుకోబడ్డ బిడ్డవని చెప్పి నీ గురించి అంటేనే నీ మీద అందరు పడి సచ్చి ఏడుతున్నారు. ఇప్పుడు ఎన్నుకోబడ్డ బిడ్డగాడికి ఇంకో బిడ్డ అంటే ఆ లెక్కన ఇంకా మళ్ళీ వచ్చి వాడి మీద కూడా పడతావు. ఇప్పుడు సో నాకు ఆ గోళ ఇదంతా అస్సలు వద్దంటే వద్దు, నాకు పుట్టే బిడ్డ మన బిడ్డ అని చెప్పి ఎవ్వరికి చెప్పమాక, నువ్వు నాకు
నాకు చెప్పొద్దు, నేను నీకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ అని చెప్పి అంటుంది. అయితే వెళ్లే ముందు బిడ్డ ఎవరిదైనా సరే పెంచుకోబోయేది మాత్రం నేను పెళ్లి చేసుకోబోయే వాడికి నేను విషయమే చెప్పను. ఇప్పుడు దాకా అందరికి ఎందుకు చెప్పాలంటే పెళ్లి అవ్వగానే ఇంకా మా బిడ్డ అని చెప్పి అందరికి చెప్తాను, అప్పుడు వాడు కూడా మంచిగా పెంచుతాడు. అయితే ఇదంతా పక్క నుంచి పాపం అప్పుడు కొత్త పెళ్లి కొడుకు వింటూనే ఉంటాడు. ఏందో స్వామి ఏందో నాకు ఈ బతికిదేందని చెప్పి ఏడుతా ఉంటాడు. మొత్తం వినేసి ఉంటాడులేండి, వాడు మాత్రం ఏమనగలడు. మనోడైతే ఇదంతా విన్నాక నువ్వు చెప్పేది కూడా నిజమే, మనకు పుట్టబోయే బిడ్డకు అసలు ప్రాబ్లమ్స్ రాకూడదు, నీ హస్బెండ్ నే పెంచమని చెప్పు, వాడికి మాత్రం ఆ విషయం తెలియకుండా ఉండేలా చూడు, అప్పుడే వాడు బాగా జాగ్రత్తగా పెంచుతాడు, నేను అప్పుడప్పుడు వచ్చి కలుస్తా పోతా ఉంటానులే, మన బిడ్డకు కూడా నెమ్మది చెప్తా ఉండు, వాడి డాడీ నేనని చెప్పి వాడు కాదని చెప్పి. ఈడేమో వాడి చోట నుంచి అన్ని వింటా ఉంటాడు. ఇంకేం చేస్తాడు, ఈ విషయం పోయి వాళ్ళ డాడీ చెప్తే డాడీ ఇది డాడీ నేను చేసుకోండి డాడీ అంటే వాళ్ళ డాడీ కొడతాడు, మళ్ళీ వాడిని హెడ్ చేయనీడు, అందుకే చెప్పలేకపోతాడు. దీని తర్వాత ఏమైందంటే మైకిల్ గాడు అర్జెంట్ అని చెప్పి ఏదో లోపల టాయిలెట్ పోతుంటే ఆ గదిలో చూస్తే ఏం చేసి అందరిని పడేసి వాళ్ళని చంపేసి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు, లెక్కలు కోసేసి కేజీలు లెక్కను బయట అమ్మేస్తున్నాడు. వాడు ఇదంతా చూసి షాక్ అయిపోతాడు, ఏదో అసలు ఇది దొరికిన ఏం చేసి అందరిని మనుషులు ఇదే విధంగా ట్వీట్ చేసి ఇలా చేస్తున్నాడంట. ఇటు ఒళ్ళు మండిపోతే నేను మీకు హెల్ప్ చేద్దామని చెప్పి నానా సంకలం నాకుతా ఊరు వదిలేసి మా ఊళ్ళో ఫుడ్ వదిలేసి మీరు పెట్టి ఏదో సోది తింటా ఏడే ఉంటే మీరు ఇదే ఏం చేస్తున్నా అని చెప్పి కోపంతో అందరం చంపేస్తుంటాడు. ఎన్నుకోబడ్డ బిడ్డ వచ్చి ఏంది ఇలా చేస్తున్నావు అని చెప్పి వాడితో ఫైట్ చేస్తుంటే మనోడు ఒక చేయితో అందగానే వాడు గోడ కత్తకపోతాడు. దాని తర్వాత వాడు మైకిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే గేబ్రియల్ గాడు వచ్చి ఎన్నుకోబడ్డ వీరుడా నువ్వు నాతో పాటు మన ఇద్దరం కలిసి పోదాం, మన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, మనం అంతా కలిసి దేవుడిని ఎత్తుదాం, దేవుడు దొరికితే ఓకే, లేకపోతే వెనక్కి వచ్చి మళ్ళీ మనుషులందరినీ చంపేస్తా అని అంటాడు. అదంతా విని మనోడు సరే పోదాం ఉంటాడు. అంతే అక్కడితో సినిమా అయిపోద్ది. అంటే అక్కడితో అయిపోయిందండి, దాన్ని ఏం చేయమంటారు. ఆ ఎన్నుకోబడ్డ బిడ్డగా నిజంగానే గ్యాబ్రియల్ గాడిని హెల్ప్ చేస్తే వెళ్దామని పోతాడు, మంచి విషయమే కదా, అక్కడితో అయిపోయింది. అంటే తర్వాత ఏం జరిగిపోయిద్దో నెక్స్ట్ పార్ట్లో ఏమని చెప్తాడేమో. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమైనా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.